సరే 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 బాబు గారు ఒక విషయం కంక్లూజన్. రోజా గారు పార్టీ మారుతున్నారంట, రాజీనామా చేస్తున్నారంట, పుచ్చా విజయ్ కుమార్ గారు చెప్తున్నారు, రాసుకోండి అని చెప్తున్నారు, బలంగా చెప్తున్నారు. సో ఏంటి పరిస్థితి? రోజా గారు పార్టీ మారితే కూటమిలోకి, అంటే కూటమి అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు ఒకటే కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారం, వారికి కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా, లోకేష్ గారు కూడా అంగీకారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విపరీతంగా దూషించారు రోజా గారు, చంద్రబాబు గారిని కూడా. సో కాబట్టి ఒప్పుకుంటారా వీళ్ళు కూటమిలోకి రావడానికి? సార్, ప్రజలు ఒక్కసారి తీర్పునిచ్చాక, తిరస్కరించాక ఏ నాయకుల్లోనైనా, ఏ పార్టీలోనైనా మార్పు అనేది చాలా అవసరం. ఓకే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో విపరీతమైన మార్పు వచ్చేసింది. అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లే మార్పు కాదు అది. అంటే ఏం చేయాలో తోచక ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఈ రోజు ప్రభుత్వం స్థాపించిన 6 నెలల్లోనే మీరు రోడ్లు ఎక్కండి, ధర్నాలు చేయండి అంటే ఏ ఒక్కరు కూడా అంత సాహసం చేయరండి. ఎందుకంటే ప్రభుత్వం పనితీరు బాగుంది. ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, పంచాయతీల్లో పండగ వాతావరణం నెలకొంది. సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, బీటీ రోడ్లు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నడుస్తున్నాయి. అలాగే సూపర్ 6 పథకాల్లో భాగంగా అది కాదు సార్, నాకు స్ట్రైట్ గా కావాలి ఆన్సర్. రోజా గారు వైసీపీ మారి కూటమిలోకి వస్తే మీ అధినేత లోకేష్ గారు, చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? నాకు అది చెప్పండి దయచేసి. మార్పుని స్వాగతిస్తూ వాళ్ళు మారి మా పార్టీలోకి వస్తారంటే తెలుగుదేశంలోకి రానివ్వండి, జనసేనలోకి రానివ్వండి, బీజేపీలోకి రానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటాం అనుకుంటే ఎవరికైనా సాదరంగా ఆహ్వానిస్తాం. రోజా గారికి జనసేన నేత ఆహ్వానం పలుకుతున్నారు. అయితే పుచ్చా విజయ్ కుమార్ గారు అంతేనా? మార్పును కోరుకొని ఎవరైనా మీ కూటమిలోకి వస్తే స్వాగతిస్తారు. బ్రహ్మనాయుడు గారు ఒక విషయం, గతంలో రోజా గారు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తే. అవును, ఫస్ట్ అసలు ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆవిడే కదా. ఫస్ట్ మహిళా అధ్యక్షురాలుగా చాలా చక్కగా ఆవిడ తాలూకా పనితీరు రాష్ట్ర ప్రజలకు చూపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పుడు ఒక సభ్యత, సంస్కారం, విజ్ఞత కలిగి మాట్లాడినటువంటి రోజా గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసభ్యకరమైనటువంటి మాటలు ఆ పార్టీలోనే అలాంటి అలవాటు ఉంది కాబట్టి అలా మారిపోయారు. అట్లా దయచేసి, ఎందుకంటే కనకారావు గారు గౌరవంగా మాట్లాడుతున్నారుగా, అట్లా అంటే నో నేను అంటుంది అది కాదు. అంటే ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ భాష, తీరు అన్ని మారిపోయాయి. అలాంటివి కాకుండా మారిపోయి వస్తే ఎవరన్నా సరే దాన్ని ఏముంది, రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తుల్ని ఎవరో కాదనే పరిస్థితి ఏమి ఉండదు. అలాగనే రోజా గారిని కూడా మేమేమి విమర్శించట్లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని మార్పు అనేది చెయ్యాలి ఖచ్చితంగా. నాయకులు అన్నటువంటి వాళ్ళు మారాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు మారాడైనా, ఆయనకు ఒక అలవాటు ఏంటంటే ఆయన ఎవరి మాట వినడానికి నాయకులకు తెలుసు. ఆ నాయకులే ఈ రోజు భయపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలకు మనం బలైపోతాం, మన రాజకీయ భవిష్యత్తు పోద్దాం అన్నటువంటి ఆలోచనతో ఈ రోజు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేద్దాం అన్నటువంటి ఆలోచనతో చాలా మంది ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, 70 మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ రోజు అరకు, పాడేరు ఉన్నటువంటి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తున్నారు. చూసుకోండి మీరు, 2025 10వ తారీఖు తర్వాత ఇవన్నీ జరుగుతాయి. రాసుకోండి బ్రహ్మనాయుడు గారు. రైట్ చూద్దాం ఏం జరిగిద్దో. మీరు చెప్పే వాటిలో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయో